నిజమైన శత్రువు ఎవరు అంటే మనల్ని బాధ పెట్టేవాళ్ళు, మనకు వెన్నుపోటు పొడిచేవాళ్ళు, నమ్మకాన్ని మోసం చేసేవాళ్ళు. వీళ్ళు శత్రువులే అనుకుంటాం. కానీ నిజమైన శత్రువు ఎవరో తెలుసా? ఆయన ఎవరో కాదు, నువ్వే. బయట వాళ్ళు మాటల వల్ల కాదు మనం బాధపడేది, మన మనస్సులోంచి వచ్చే అణగారిన ఆలోచనల వల్లే మనం వెనుకబడిపోతున్నాం. నీ మీద నీవే నమ్మకం లేకుండా నీవే నిన్ను తక్కువగా చూసుకుంటే అంతకంటే పెద్ద శత్రువు ఎవరు ఉంటారు? నీ లోపాలను గుర్తించకుండా ఎప్పుడూ ఇతరులను తప్పుపడుతూ జీవించడమే నీవే నీ శత్రువుగా మారిన సంకేతం. అది నిన్ను నీవే ప్రేమించలేకపోవడం, నీ లక్ష్యాల పట్ల నీవే ఓ నిర్లక్ష్యంగా ఉండటం, నీ విజయాన్ని అడ్డుకునే అసలైన శక్తి నువ్వే. నిన్ను నీవు ఎదగనివ్వకపోవడం, అదే అసలైన శత్రుత్వం. అంటే శత్రువు అంటే నీకు ఎవరైనా గుర్తొస్తారా? వాళ్ళు ఏం చేశారు? నిన్ను తక్కువ చేశారా? అవమానించారా? నిజంగా వాళ్ళే నీ జీవితాన్ని అడ్డుకుంటున్నారా? నిన్ను ఆటకం పెట్టే నిజమైన శక్తి నీ బయట కాదు, నీ లోపలే ఉంది. నీవు నిన్ను ఎలా చూస్తున్నావో అదే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఒక్కసారి నీవు నీ మీద నమ్మకం పెంచుకుంటే నీలోని శత్రువు స్నేహితుడవుతాడు. నీ శత్రువు నువ్వే కావచ్చు, కానీ అదే నీలోని గొప్ప వీరుడు కూడా. నీవే మారిపోతే నీ ప్రపంచం మారుతుంది. నువ్వే నీ శత్రువైతే నువ్వే నీ రక్షకుడువు కూడా. నిన్ను నీవు ప్రేమించు, విజయానికి అది మొదటి మెట్టు. బయట శత్రువుల కన్నా లోపల శత్రువే ప్రమాదకరం. మన మనసులోంచి ప్రారంభమవుతుంది ప్రతి ఓటమి. మన భయం, ఆలస్యం, అజ్ఞానం, మానేసి అలవాటు, ఇవే మన నిజమైన శత్రువులు అవుతాయి. నీ స్వంత కోతలే నీ ఎదుగుదలకు అడ్డుగోడలు అవుతాయి. నాకు సాధ్యం కాదు, ఇతనికి లాభం ఏముంటుంది, ఈ వయసులో మళ్ళీ ఎలా మొదలు పెడతాను, ఇవన్నీ మనమే మనకు వేసిన సంకెళ్ళు, గొలుసులు. జీవితంలో విజయానికి అడ్డంకులు మనలోనే మొదలవుతాయి. ప్రపంచం ఎంత వీరులా ఎదిగినా నీవు నిన్ను నమ్మకపోతే ఏది జరిగేది కాదు. నీకు నీ మీద ఉన్న నమ్మకమే శక్తి. నీవే నీ శత్రువైతే నీవే నీ రక్షకుడిగా మారవచ్చు కదా. నీ శక్తిని ఒప్పుకో, నీ లోపాలను అంగీకరించు, వాటిని అధిగమించు. నిన్ను నీవే గెలుచుకున్నప్పుడు ప్రపంచం ముందు ఒంటరిగా నిలబడగలవు. బయట ఎవరు ఏమన్నా సరే నిజంగా నీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నదేమిటో తెలుసా? నీవు నీకు పెట్టుకున్న పరిమితులు. ఇక నుంచి కళ్ళలోకి చూసి చెప్పు, నా నిజమైన శత్రువు నేనే అయితే నేనే నా గెలుపు కావాలి. నిన్ను ఆపే శక్తి బయట లేదు, నీవే నీ శత్రువు. భయంతో డిసిషన్ తీసుకుంటే విజయం కంటే ఓటమి దగ్గరవుతుంది. నిన్ను నీవు నమ్మిన రోజు నుంచే నీ శత్రువు నీవవుతావు. బయట శత్రువుల కంటే లోపల సందేహాలే ప్రమాదకరం. నీ ప్రతి క్షణం ఆలస్యం నీ శత్రువే. నీ చేతిలో ఉన్న కాలం గమ్యం రాయగలదు, కానీ నీవే దాన్ని పడేసేస్తే నీవే నీ శత్రువు. ఒక్క మాట నాకెందుకు అనుకునే ప్రతిసారి నీ వృద్ధికి అడ్డుగా నీవే నిలుస్తావు. నీ అసలు శత్రువు నీకు బాహ్యంగా కనపడదు, అది నీ వెనుకడుగు. మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటే అదే నీ శత్రువు అవుతుంది. నిన్ను గెలిచే ముందు నీలోని పిరికితనాన్ని ఓడించు, అదే నిజమైన విజయం. కోపం రాని మనిషి అంటూ ఎవరో ఉండరు. కోపం అనేది ఒక ఉద్వేగం, అంటే ఒక ఎమోషన్. ప్రతి మనిషిలో ఉండే కోపం, ప్రేమ, అసూయ, ద్వేషం, దయ, ఇవన్నీ ఉద్వేగాలే. ఏది ఎప్పుడు ఏ సమయంలో ఎవరి మీద అవి ప్రదర్శించాలనేది ఆయా వ్యక్తుల మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కేవలం కోపం గురించి అడిగారు. చీటికి మాటికి చిన్న సంఘటనలకు మనం కోపం తెచ్చుకోకూడదు. భార్యపై, పిల్లలపై విపరీతమైన కోపం ప్రదర్శిస్తారు కొందరు. హోటల్లో సర్వర్ పొరపాటున నీళ్లు మనపై ఒలిగాయని లేచి లెంపకాయ కొడతాడు ఒకరు. ఇంట్లో, ఆఫీసులో, బస్సుల్లో, మార్కెట్లో మనకు వ్యతిరేకమైన పని జరిగితే దారుణమైన కోపాన్ని చూపించడం మంచిది కాదు. కోపం చూపిస్తున్నప్పుడు మన శరీరంలో అడ్రినలిన్ అనే రసాయన ద్రవం స్రవిస్తుంది. అది హార్ట్కి చేరితే హార్ట్ అటాక్, కిడ్నీని చేరితే కిడ్నీ ఫెయిల్యూర్, పొట్టలోకి చేరితే అసిడిటీ, ఇలా రోగాలు వస్తాయి. అందుకే తన కోపమే తన శత్రువు
అనవచ్చు. అయితే ఈ పద్యంలో భావాన్ని చెప్పిన పూర్వీకులు అడ్రినలిన్ అనే దాని గురించి తెలియకపోవచ్చు. కోపం వలన బంధాలు చెడిపోతాయి అని వారికి బాగా తెలుసు. కోపం వలన స్నేహితులు కూడా దూరంగా ఉంటారని వారికి తెలుసు. కోపిష్టికి సమాజం కూడా విలువ ఇవ్వదని తెలుసు. కోపం మనిషికి విలువలను తగ్గింపు చేస్తుంది. వ్యక్తిగతంగా, ఆరోగ్యంగా, సామాజికంగా విలువలను నష్టపోతారు. కాబట్టి తన కోపమే తన శత్రువు అనడంలో ఎలాంటి సందేహము లేదు. బుద్ధుడు చాలా చోట్ల సంచరిస్తూ ఒకనాడు ఒక గ్రామంలో బోధ చేస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయన బోధకు చాలా ఆనందించారు, ఒక్క యువకుడు తప్ప. అతను బుద్ధుడిపై గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు, నువ్వు ఒక మోసగాడివి, నకిలీ సాధువువి, ఇతరులకు చెప్పడానికి నీకు ఏ అర్హత లేదు. అక్కడ ఉన్నందరూ ఆ యువకుడిని అలా చేయడం తగదని ప్రతిస్పందించారు. బుద్ధుడు వారందరినీ అన్ని వేళలా ఆవేశంతో ఎదుర్కోవలసిన అవసరం లేదు అని వారించాడు. ఆ కుర్రాడితో నువ్వు ఒక్కరికి ఇద్దామని బహుమతి కొన్నాక ఆ వ్యక్తి బహుమతి స్వీకరించలేదనుకో, ఆ బహుమతి ఎవరికి చెందుతుంది? బుద్ధుడి ప్రశ్నకు ఆశ్చర్యపోయిన ఆ యువకుడు ఒక్క క్షణం ఆలోచించి నేను కొన్నాను కనుక నాకే చెందుతుంది అని సమాధానమిచ్చాడు. అవును, కోపంతో కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. నీవు నాపై కోప్పడిన తర్వాత నేను తిరిగి ప్రతిస్పందించకపోయినా, బాధపడకపోయినా, నా మీద నువ్వు చూపించాలనుకున్న కోపం ఇప్పుడు మళ్ళీ నీకే చేరుతుంది. ఎందుకంటే అది నీది కనుక. అప్పుడు నువ్వే మళ్ళీ బాధపడతావు. తిరిగి మళ్ళీ నిన్ను నువ్వే బాధ పెట్టుకున్నావు, నీకు నువ్వే హాని చేసుకున్నావు. ఆ యువకుడు గ్రహించాడు. బుద్ధుడికి వినయంతో నమస్కరించాడు. వాల్మీకి రామాయణం సుందరకాండలో హనుమంతుడు లంకకు నిప్పు అంటించిన తర్వాత అతను ఇలా విచారిస్తాడు, అరే రే, ఎంత పని చేశాను. మహాత్ములు వారిలో పెళ్ళుబికిన కోపావేశములను నిగ్రహించుకుందరే, వారు నిజంగా ధన్యాత్ములు. కోపావేశానికి లోనైన వాడు ఎంతటి పనైనా చేస్తాడు. గురువును హత్య చేయడానికైనా వెనుకాడడు. చిన్న పెద్ద తేడా లేకుండా మహాత్ములను సైతం నింద చేస్తాడు. యుక్తాయుక్త విచక్షణ కోల్పోతాడు. పాము కుబుసము విడిచిపెట్టినట్టు వచ్చిన కోపావేశమును వెంటనే విడిచిపెట్టేవాడు ఎంతో ధన్యుడు. ఎంత పని చేశాను, ముందు వెనుక ఆలోచించక అంతటా అగ్ని అంటించి సీతాదేవిని సైతం అగ్నిపాలు చేశాను. అజ్ఞానంతోనే చేసిన పని వలన నా స్వామి కార్యమునకు ద్రోహం చేశాను. ఇంకా ఏమని రామునికి సీత గురించి తెలిపేదను? నేను మరణించటం మేలు కదా. ఇలా పరిపరి విధముల తలంచి కోపావేశం యొక్క లోటుపాట్లను విచారిస్తారు. గీతలో భగవానుడు కూడా ఇలా పలికాడు, త్రివిధం నరకసేద్యం ద్వారం నాశమాత్మనః కామ క్రోధాస్తద లోభస్థ స్మాదేత్తరత్రయం త్యజేత్. నరకము యొక్క ఈ ద్వారము 3 ప్రకారములు కలది. మానవునకు తన వినాశనమును తెచ్చిపెట్టే ఈ ప్రకారములు కామము, క్రోధము, లోభము. కావున ఈ 3ంటిని విడిచిపెట్టవలెను. కోపము, చిరాకు ఇటువంటివి అన్నీ సాధారణ మానవ సహజమైన భావావేశాలు కదా. ఇందులో తప్పొప్పులు, శత్రువు వంటి ప్రశ్నలు ఎలా వస్తాయి అనుకోవచ్చు. సహజమైన ప్రతిదీ మనకు మంచి చేయాలనేమీ లేదు. కొన్ని హాని చేసేవి కూడా ఉంటాయి. ఆకలి సహజమే కదా అని ఆకలి తీర్చుకోకుండా అట్టి పెట్టుకుంటామా? మనం కోప్పడే సందర్భాలు చాలానే ఉంటాయి. నన్ను ఎవరో అనరాని మాట అన్నారనుకోండి, నాకు ముందు బాధ కలుగుతుంది. ఆ బాధే కోపంగా బయటకు వస్తుంది. అవతల వాళ్ళని చెడామడా తిట్టేస్తాము, కొట్టవచ్చును కూడా. ఇందులో తప్పేముంది? అవతలి వారు నన్ను అకారణంగా తిట్టబట్టే కదా నేను అలా చేసింది. ఇప్పుడు ఆ వ్యక్తి మనకు దగ్గరగా వ్యక్తి అనుకోండి, కూతురో కొడుకో ఇంటికి సమయానికి రాలేదని, కనీసం సమాచారమైన చెప్పలేదని తిట్టే తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, స్నేహితుడు, గిట్టనవాడు, మేనేజరు, సహ ఉద్యోగి, బస్సు కండక్టరు, కూరగాయలు అమ్మేవాడు, ఇలా ఎవరైనా కావచ్చు. మన పైన కోప్పడ్డవారో, మనం కోప్పడ్డవారో మనకు ఎంత దగ్గర వాళ్ళైతే అంత తీవ్రంగా బాధ ఉంటుంది. మరి కొంతమందికి కోపం ఒక డిఫెన్స్ మెకానిజంలా ఉంటుంది. ప్రతికూలమైన పరిస్థితులు, అంగీకరించలేని బాధను కలిగించే ఏ సందర్భం, మాట, వ్యక్తినైనా సరే దూరం పెట్టే ప్రయత్నంలో కోపం ఉంటారు. ఆ వ్యక్తులు ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్నది ఎవరైనా సరే చెడామడా వాయించేస్తాం కదా. అయితే కోపావేశం యొక్క ప్రధాన కారణము మనస్సులో బాధ. ఆ బాధకు వ్యక్తీకరణే కోపమని తెలుస్తూనే ఉంటుంది. బయటకు వ్యక్తపరిచే కోప చర్యలు యోగ్యమైనవి, అయోగ్యమైనవి అని విభాగం చేసుకోవచ్చు. అయోగ్యమైనవి చేయరాదని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇబ్బందల్లా అయోగ్యమైన
వాటి వద్దనే వస్తుంది. అవతల వాళ్ళు నిజంగానే తప్పుడు పని చేస్తుండవచ్చు, డిజర్వ్డ్ అని మన మనసు పరిపరి విధాలుగా సమర్థిస్తుంది. దానికి తగ్గట్టే చేస్తుంటాము కూడా. ఆఫీసుల్లో పిల్లల మీదో ఇలా కొన్ని చోట్ల కోప్పడకపోతే పనులు జరగవన్నట్టే ఉంటుంది. అది కొంతవరకు వాస్తవమే కూడా. కోపం నటించిన సందర్భంలో మనకు బాధ కలగదు, కానీ మనం కోప్పడే సందర్భంలో 99% మన దుఃఖానికి, చీకాకుకు, కోపానికి లొంగిపోయి కోప్పడతాము. ఆ లొంగుపాటే మనకు మరింత హాని చేస్తుంది. అందుకే కోపానికి లొంగిపోయి కోపము వ్యక్తమయ్యే యోగ్యమైన కారణాల్లో కూడా బయట సమస్య సద్దుమణిగిన వ్యక్తికి శాంతి మాత్రం దొరకదు. బయట ఉండే సందర్భాలు, ఘటనలు, వ్యక్తుల లోపలుండే బాధ, అభద్రత వంటి వాటికి ప్రేరకాలే కానీ నిజమైన మూలాలు కావని ఆధునిక మనస్తత్వవేత్తలు కూడా చెప్తూనే ఉన్నారు. బయట వ్యక్తపరచడం అదుపులో ఉన్నప్పుడే అంతరముగా మూలములో ఉన్న ఆ బాధని పరిశీలించి పరిష్కరించగలుగుతాము. మహిళలు వీటిని అనుసరించండి. నెలసరి కారణంగా ఏర్పడే విటమిన్ డి, ప్రోటీన్ లోపాలను క్రమం తప్పక పరిశీలిస్తూ వాటి నుంచి బయటపడేందుకు మహిళలు ప్రయత్నిస్తూ ఉండాలి. విటమిన్ డి లోపంతో కలిగే కండరాల బలహీనత, ఎముకలు గుల్లబారే లక్షణాల నుంచి బయటపడేందుకు సూర్యరశ్మిని ఆశ్రయించాలి. కండర క్షీణతకు కారణమయ్యే ప్రోటీన్ లేమి నుంచి బయటపడేందుకు చిక్కుళ్ళు, గుడ్లు, కోడి మాంసం, పెరుగు, పన్నీరు వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. నడకకు మంచి సమయాలు: ఉదయం మీ ముఖంపై సూర్యరశ్మి పడుతున్నప్పుడు నడకతో డి విటమిన్ లోపం తలెత్తదు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత నడకతో మీ జీర్ణశక్తి ఉద్దీపనం చెందుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. సాయంత్రం వేళ నడక రాత్రి మంచి నిద్రకు ఉపకరిస్తుంది. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకుంటున్నారా? చదువు, సంపాదన, ఫిట్నెస్ ఇలా ఏ విషయంలోనైనా సరే ఇతరుల కన్నా మెరుగ్గా ఉండాలని కోరుకోకండి. ఎందుకంటే దానివల్ల అసంతృప్తి మిగులుతుంది. ఇతరులతో పోల్చుకోవడం మానేసి మీ పురోగతి మీదే దృష్టి పెట్టండి. నిన్నటి కన్నా నేడు, ఈరోజు కన్నా రేపు మరింత మెరుగవడానికి ప్రయత్నించండి. అదే మిమ్మల్ని ఉత్తమ స్థానానికి చేరుస్తుంది. ప్రయత్నాలు ఆపేయడమే అసలైన ఓటమి. కష్టాలు, ఇబ్బందులు తాత్కాలికం, కానీ వాటికి భయపడి లక్ష్య సాధనను వదిలేస్తే జీవితాంతం పశ్చాత్తాపం తప్పదు. మీకు ఎన్నో ఓటములు ఎదురు కావచ్చు, కానీ మీరు జీవితంలో ఓడిపోకూడదనుకుంటే ప్రయత్నాలు మానద్దు. మీ బలహీనతలను అధిగమించడానికి వైఫల్యాలు దోహదం చేస్తాయి కాబట్టి వాటికి భయపడవద్దు. అవకాడోతో ఎన్నో ప్రయోజనాలు. అవకాడో పండు చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కొవ్వులో కరిగిపోయే పోషకాలు శోషణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పగలు, రాత్రి భోజనాల మధ్య రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో దోహదపడుతుంది. అందుకే అవకాడోను మీ పండ్ల జాబితాలో చేర్చుకోండి. మీ జీవిత భాగస్వామిపై గెలవాలని అనుకోవద్దు. మీ జీవిత భాగస్వామితో వాదనలో గెలవాలని ఎప్పుడు ప్రయత్నించకండి. ఎందుకంటే మీ ఇద్దరిది ఒకే జట్టు. మీ జీవిత భాగస్వామి ఓడిపోయి మీరు గెలిచిన ఇద్దరూ ఓడినట్లే. అలాగే మీరు ఓడిపోయి మీ భాగస్వామి గెలిచినప్పుడు ఇద్దరూ ఓడినట్లే. అంతర్గత కలహాలతో సతమతమయ్యే ఏ జట్టు విజయం సాధించలేదని గుర్తుంచుకోండి. తీరైన ఛాతీ కోసం మగవారి శరీరంలో అవసరానికి మించి కొవ్వు పేరుకుంటే అది ఛాతీకి చేరి దాని ఆకారం వికారంగా మారిపోతుంది. కండర ద్రవ్యరాశి తగినంత లేకపోవడం, నాణ్యత లేని ఆహారం తీసుకోవడం వంశపారంపర్య లక్షణాలు. దీనికి మరికొన్ని కారణాలు. మీ ఛాతీని ఆకర్షణీయంగా మార్చుకోవాలంటే మొదట క్యాలరీలను నియంత్రించి శారీరక కొవ్వును తగ్గించుకోవాలి. హార్మోన్ల సమతౌల్యం సాధించాలి. బరువులు ఎత్తడం, పుషప్స్ తీయడం, వెన్నెముకను బలోపేతం చేసే వ్యాయామాలను నిలకడగా కొనసాగించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఫ్యాటీ లివర్తో చాలా చేటు. మద్యపానం కాకుండా ఇతర కారణాలతో ఎదురవుతున్న ఫ్యాటీ లివర్ రుగ్మత తీవ్రమవుతుంది. దీనిని చాలామంది వైద్యులు గుర్తించలేకపోతున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది నిశ్శబ్దంగా క్యాన్సర్కో, మధుమేహానికి, అకాల మరణానికి చేరువ చేస్తుంది. గింజ నూనెలు, అధిక పంచదార వినియోగం, శుద్ధి చేసిన ఆహార పదార్థాలను పక్కన పెడితే ఫ్యాటీ లివర్ సమస్య దూరం అవుతుంది. నిద్ర అద్భుతమైన ఔషధం.
ఈ భూమి మీద అత్యద్భుతమైన ఔషధం కమ్మటి నిద్రే. అది శరీర అంతర్గత కొవ్వును కరిగిస్తుంది, DNA దెబ్బతినటానికి అరికడుతుంది, మెదడులో కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే ప్రతి ముగ్గురిలో 2 అంతరాయాల నిద్రతో సతమతమవుతుండటం ఆందోళనకర అంశం. 40 ఏళ్ళు లోపున్నవారా, మీరు 45 ఏళ్ళు లోపు వయసు వారైతే మీకోసం ఓ సంపద నిర్వహణ వ్యూహం ఇది. ప్రతి నెల ఓ నిర్ణీత మొత్తాన్ని స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్లో పెట్టుబడి మొదలు పెట్టండి. మార్కెట్ పతనమైన, మిమ్మల్ని భయం ఆవహించిన ఆ పెట్టుబడిని పదవీ విరమణ పొందే వరకు విక్రయించకుండా అట్టే పెట్టుకోండి. అది మిమ్మల్ని ఆశ్చర్యపరిచే గొప్ప నిధి అవుతుంది. డిజిటల్ వ్యసనాన్ని వదిలించుకోవాలంటే డిజిటల్ వ్యసనానికి సంకేతాలు: ఏ విషయంపైన కనీసం 10 నిమిషాలు కూడా ఏకాగ్రత నిలపలేకపోవడం, ఫోన్లో గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తున్నా ఏ విషయమూ ఆసక్తి కలిగించకపోవడం, ఆన్లైన్లో ఎంతోమందితో సంభాషిస్తున్న ఒంటరితనంతో బాధపడటం. దీని నుంచి విముక్తులు కావాలంటే గ్యాడ్జెట్ల వినియోగానికి కొన్నాళ్ళు విరామం ఇవ్వండి. అడుగు బయట పెట్టి ప్రకృతిలో గడపండి, ఆత్మీయతలతో మాట్లాడండి. అప్పుడే వాస్తవిక ప్రపంచంలోని ఆనందాలను ఆస్వాదిస్తారు. ఏ అయితే ఉద్యోగాలు పోవో, 1973లో ఇంటర్నెట్కు ప్రథమ రూపం లాంటి ఆర్పానెట్తో అనుసంధానమైన కంప్యూటర్లో 46 మాత్రమే. ఈ 5 దశాబ్దాల్లో అంతర్జాలం, కంప్యూటర్ల వినియోగం ఈ స్థాయికి చేరుతుందని ఎవరూ ఊహించలేదు. కంప్యూటర్ల వల్ల ఉద్యోగాల స్వరూపం మారింది. అదే సమయంలో కొత్త ఉద్యోగాలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి. ఇప్పుడు కృత్రిమ మేధతోనే అదే జరగబోతుంది. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన మాని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. బఫెట్ దగ్గర లేనిది మీ వద్ద ఉంది. వారెన్ బఫెట్ సంపద సుమారు $16,800 కోట్ల. ఆయన వయస్సు 94. ఆయన దగ్గర ఉన్నంత సంపద మీ దగ్గర లేకపోవచ్చు. కానీ వృద్ధాప్యంలో ఉన్న బఫెట్ దగ్గర లేనిది మీ వద్ద ఉన్నది ఒక్కటుంది. అది డబ్బు కన్నా అత్యంత విలువైనది. అదేమిటో తెలుసా? సమయం. బఫెట్ సంపన్నుడైనది కూడా సమయాన్ని వృధా చేయకుండా యవ్వనంలోనే మదుపును మొదలుపెట్టి సుదీర్ఘకాలం దాన్ని కొనసాగించడం వల్లే. అదే సూత్రాన్ని మీరు పాటిస్తే ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి చేరవచ్చు. గొప్ప అవకాశాలు దక్కాలంటే గొప్ప అవకాశాల కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. వాటిని దక్కించుకోవడానికి ఒక మార్గం ఉంది. ప్రస్తుతం మీకు అందుబాటులో ఉన్న అవకాశాల్లో ఉత్తమంగా అనిపించిన దాన్ని ఎంచుకొని దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మిమ్మల్ని నిరూపించుకోండి. అదే మీకు మరో మంచి అవకాశానికి దారి చూపిస్తుంది. అందులోని మీదైన ముద్ర వేస్తే మరింత పెద్ద అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నచ్చిన అవకాశం వచ్చే వరకు పని చేయకుండా ఉండటం సరికాదు కదా. విజయానికి కొలమానాలు ఏమిటంటే సంపద, పలుకుబడి, అధికారం. ఇవేవి విజయవంతమైన జీవితానికి కొలమానాలు కాదు. వాటి ద్వారా వచ్చే గుర్తింపు అవి మన వద్ద ఉన్నంత వరకే ఉంటుంది. ఇతరుల జీవితాలను మెరుగుపరచడంలో మనదైన పాత్ర పోషించినప్పుడే మన జీవితం ఫలప్రదమైనట్లు. సమాజాన్ని ప్రభావితం చేయగలిగే పనులను చేసినప్పుడే శాశ్వత కీర్తిని పొందుతాము. శ్రమను నమ్ముకుంటే చాలు, విజయం మీదే. ఈ ప్రపంచం మేధావులిది కాదు, అదృష్టవంతులిది కూడా కాదు, బలవంతులిది అంతకంటే కాదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా స్థిరంగా పనిచేసుకుంటూ ముందుకెళ్లేవారే ఈ పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలుస్తారు. అందుకే భద్రమైన భవిష్యత్తు కావాలంటే శ్రమను నమ్ముకోండి. ప్రతి ఒక్కరికి 2 ఐచ్ఛికాలు, ప్రతి ఒక్కరికి 2 ఐచ్ఛికాలున్నాయి. సాహసోపేతమైన ప్రయత్నాల పట్ల భయంతో అనాసక్తికర జీవితాన్ని కొనసాగిస్తూ పశ్చాత్తాపంతో ఈ లోకాన్ని వీడటమా, లేక ప్రయోగాలు చేస్తూ సవాళ్లను స్వీకరిస్తూ సరికొత్త అనుభూతులు సొంతం చేసుకుంటూ సంతృప్తికర జీవితాన్ని గడపడమా? వీటిలో మీ ఎంపిక ఏది? డబ్బు ఓ సాధనం మాత్రమే. డబ్బు మీ కలలను నెరవేర్చుకోవడానికి, మీ జీవిత ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడే ఓ సాధనం మాత్రమే. సంపాదనే జీవిత ధ్యేయం కారాదని తెలుసుకోండి. ఆ ఆలోచన లేనివారు డబ్బు కోసం అడ్డదారులు తొక్కి చిక్కుల్లో పడతారు. పైగా అలాంటి వారికి ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని కృషి చేస్తూ ఉంటే మీ అవసరాలన్నీ తీరేంత డబ్బు తప్పకుండా సంపాదిస్తారు. మీ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే,
ఈ ప్రయత్నంలో విఫలమైతే నా పరిస్థితి ఏమిటి అని కాదు, ఈ ప్రయత్నంలో విజయవంతమైతే నా జీవితం ఎలా మారుతుంది అని ఆలోచించండి. అదేవిధంగా ఇతరులు నా గురించి ఏమనుకుంటారు, నాకు తగిన సామర్థ్యాలు ఉన్నాయా, ఈ పని చేయడానికి ఇప్పుడు సరైన సమయమేనా అని ప్రశ్నించుకోవడానికి బదులు నా గురించి నేనేమనుకుంటున్నాను, నా సామర్థ్యాలు ఎలా మెరుగుపరుచుకోవచ్చు, ఈ పని ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టకూడదు అని ఆలోచించండి. మీ స్నేహితుల్లో ఇలాంటి వారు ఉన్నారా? మీ చుట్టూ ఉండే వాతావరణం మీకు తెలియకుండానే మీపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమని లేదా సరదా కోసమని తరచూ మద్యం తాగే స్నేహితులా, కసరత్తులు చేయకుండా రోజంతా బద్ధకంగా గడిపేవారా, అనారోగ్యకరమైన ఆహారం తినేవారితో ఎక్కువగా గడుపుతుంటే మీరు ఆ చెడు అలవాట్ల ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే క్రమబద్ధమైన జీవితం గడిపే వారితోనే స్నేహం చేయండి. ఈ మంత్రాలతో మీకు తిరుగులేని శక్తి వస్తుంది. నేను క్లిష్టమైన పనులను చేయగలను, సమస్య ఎలాంటిదైనా పరిష్కారాన్ని కనుగొనే సామర్థ్యం నాకు ఉంది, నిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూ పురోగతి సాధిస్తాను, నా మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, అదే అతిపెద్ద బలం అని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించేలా నా జీవితాన్ని ఆసక్తికరంగా మలుచుకుంటాను. ఈ 5 వాక్యాలను మంత్రాల్లా పదే పదే మననం చేసుకుంటే మీరు నిత్య శక్తిమంతులై ఉంటారు. వీటిని పాటిస్తే మిమ్మల్ని మీరు అభినందించుకుంటారు. ఆర్థిక నిర్వహణపై అధ్యయనం చేసి అవగాహన పెంచుకోవడం, క్రమం తప్పకుండా ప్రతి నెల నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం, దీర్ఘకాలం క్రమంగా పెట్టుబడి మొత్తాన్ని పెంచుతూ కొనసాగించడం పాటు మదుపును కొనసాగించడం, ఏటా కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళడం, వీటి ఫలితాలు తక్షణం కనిపించవు, కానీ వీటిని పాటిస్తే భవిష్యత్తులో మిమ్మల్ని మీరు తప్పక అభినందించుకుంటారు. భోజనం తర్వాత కడుపారా నవ్వుకోండి. భోజనం చేసిన తర్వాత వినోద కార్యక్రమాలను వీక్షించండి, లేదా స్నేహితులతో సరదాగా సంభాషిస్తూ జోకులు చెప్పుకుంటూ కడుపారా నవ్వుకోండి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిల అదుపులో ఉండి మధుమేహం బారిన పడే ముప్పు తగ్గుతుంది. అంతేకాదు బాధల నుంచి ఉపశమనం కలిగించే ఎండార్ఫిన్లు అధిక సంఖ్యలో విడుదలవుతాయి. శ్వాస ద్వారా పీల్చుకునే ఆక్సిజన్ శాతం కూడా పెరుగుతుంది. పిల్లలకు విలువలు నేర్పాలంటే పెద్దలు క్రమశిక్షణ పాటించకుండా గాలివాటు జీవితం గడుపుతుంటే వారిని చూసి పిల్లలు అలాగే తయారవుతారు. అప్పుడు వారిని దండిస్తే ఉపయోగం ఉండదు. తాము ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించడం ద్వారా మాత్రమే పిల్లలకు క్రమశిక్షణ విలువలు నేర్పగలమని తల్లిదండ్రులు గుర్తించాలి. రోజును మార్చుకుంటే జీవితం మారుతుంది. జీవితాన్ని మార్చుకోవడానికి ఏం చేయాలి అని అదే పనిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందు మీ రోజును మార్చుకోండి. అంటే రోజువారీ మీరు చేసే పనుల్లో ఏవి అవసరమైనవి, వేటిని పూర్తిగా వదిలివేయాలి, ఏ పనుల వల్ల ఎక్కువగా ప్రతిఫలం ఉంటుంది, వాటికి ఎంత సమయం కేటాయించాలి, కొత్తగా నేర్చుకోవలసినవి ఏమిటి అనే విషయాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా మార్పులు చేసుకోండి. క్రమంగా మీ జీవితం మెరుగవుతుంది. ఆత్మన్యూన్యత అతిపెద్ద శత్రువు. ఓటమి మీ శత్రువు కాదు. ఓడిపోయినప్పుడు మీరు ఎదుర్కొనే ఆత్మన్యూన్యతే అతిపెద్ద శత్రువు. ఓటమి మీకు పాఠాలు నేర్పి మీ పురోగతికి దోహదం చేస్తే, ఆత్మన్యూన్యత మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి శక్తిహీనుల్ని చేస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మన్యూన్యతకు లోను కావద్దు. ఆహారాన్ని ఔషధంగా భావించండి. ఆహారాన్ని కేవలం కడుపు నింపుకోవడానికో జిహ్వ చాపల్యాన్ని తీర్చుకోవడానికో కాకుండా ఆరోగ్యానికి అవసరమైన ఔషధంగా భావించండి. పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలా కాకుండా రుచి కోసం అనారోగ్యకరమైన పదార్థాలను భుజిస్తే భవిష్యత్తులో ఔషధాలే ఆహారంగా తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వీటిని డబ్బుతో కొనలేం. మర్యాదపూర్వక ప్రవర్తన, విలువలు, గౌరవం, వ్యక్తిత్వం, ఇంగిత జ్ఞానం. లోన్ తీసుకొని కారు కొనుక్కోవాలనుకుంటే, మీరు రుణం తీసుకుని కారు కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే 24-10 నియమాన్ని మరువకండి. అదేమిటంటే, కారు ధరలో కనీసం 20% డౌన్ పేమెంట్ కింద చెల్లించండి. లోన్ మొత్తాన్ని 4 ఏళ్ళలోపు చెల్లించేయండి. మీ వేతనంలో 10% కంటే ఎక్కువ డబ్బును కారుపై ఏ నెలలోనూ ఖర్చు పెట్టకండి. బరువు తగ్గాలంటే ఒత్తిడిని జయించండి. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఒత్తిడిని దరిచేరనివ్వకండి.
దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. కొవ్వుల నిల్వలను ఆ హార్మోన్ ప్రోత్సహిస్తుంది. దానివల్ల బరువు తగ్గాలన్న మీ లక్ష్యం నీరుగారిపోతుంది. ధ్యానం, నడక, తగినంత నిద్ర వంటివి ఒత్తిడిని జయించేందుకు దోహదపడతాయి. ప్రస్తుత పరిస్థితి భవిష్యత్తును చాటి చెప్పదు. ఒక వ్యక్తి ప్రస్తుత పరిస్థితి ఆధారంగా తన భవిష్యత్తు గురించి ఎప్పుడూ తుది అంచనాకు రాకూడదు. సమయం చాలా శక్తివంతమైనది. అది నల్లని బొగ్గును తలతల మెరిసే వజ్రంగా మార్చగలదు. నాయకత్వ స్థానంలో ఉన్నవారు ఉద్యోగుల విషయంలో ప్రస్తుత పరిస్థితులను దాటి చూడాలి. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించాలి. అజ్ఞానికి సముచిత విలువనివ్వండి. మీరు ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి వందల కొద్ది పుస్తకాలు చదివి ఉండవచ్చు. ఎందరో నిపుణులను సామాజిక మాధ్యమాల్లో అనుసరిస్తూ ఉండవచ్చు. ఉత్పాదకత పెంపుపై వేల వీడియోలు చూసుండొచ్చు. నిజ జీవితంలో వర్తింపజేసుకున్నప్పుడే ఆ జ్ఞానానికి మీరు సముచిత విలువ ఇచ్చినట్లవుతుంది. లేకపోతే కేవలం మేధోపరమైన వినోదం పొందుతున్నట్లే లెక్క. నోటిఫికేషన్ల కంటే ఇవే ముఖ్యం. ఫోన్ చేతిలోకి తీసుకుని అనవసర నోటిఫికేషన్లను తెరిచి చూడడానికి ముందు ప్రతిరోజు మీకు మీరు 4 ప్రశ్నలు వేసుకోండి. నేను ఈరోజు తగినంత సమయం నిద్రించానా? సరిపడా నీరు తాగానా? కనీస వ్యాయామం చేశానా? అవసరమైనంత ప్రోటీన్ తిన్నానా? ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్ల కంటే ఈ పనులు మీ శ్రేయస్సును చాలా అవసరమని గుర్తించండి. భార్య మాటలను మనసు పెట్టి వినండి. మీ భార్య మాట్లాడుతున్నప్పుడు మీరు ఫోన్లో చెక్ చేసుకుని నోటిఫికేషన్లను ఆమె తన ఇబ్బందిని పూర్తిగా వివరించకముందే హడావిడిగా మీరు సూచించే పరిష్కార మార్గాలు అసలు విషయం అర్థం చేసుకోకుండా యథాలాపంగా మీ నోటి నుంచి వచ్చే సమాధానాలు ఇవన్నీ ఒక్కో ఇటుకలా మారి మీ ఇద్దరి మనసుల మధ్య గోడను నిర్మిస్తాయి. భార్య మాట్లాడేటప్పుడు ఎప్పుడూ మనసు పెట్టి వినండి. చుట్టూ ఉన్నవారు మీకు స్ఫూర్తినిస్తున్నారా? ఆఫీసులో, బయట మీ చుట్టూ ఉంటున్న వ్యక్తులను ఒకసారి బాగా గమనించండి. వారిలో కొందరినైనా చూసి మీరు స్ఫూర్తి పొందే పరిస్థితి లేకపోతే మీరుంటున్నది మెరుగైన పరివారంలో కాదు, బోనులో. దాని నుంచి త్వరగా బయటపడేందుకు ప్రయత్నించండి. ప్రతి విషయంలో అసాధారణంగా ఉండనక్కరలేదు. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి విషయంలోనూ అసాధారణంగా ఉండాల్సిన అవసరం లేదు. చాలా విషయాల్లో సాధారణంగానే ఉన్నా ఏదైనా ఒక అంశంలో అసాధారణంగా ఎదగాలి. అదే సమయంలో మీరు చేసే పనుల్లో నిలకడ ఉండాలి. స్వల్పకాల సంభాషణలు శాశ్వత ముద్ర వేస్తాయి. మనతో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులే మనపై అత్యధిక ప్రభావం చూపుతారనుకోవడం పొరపాటు. కొన్నిసార్లు స్వల్పకాల సంభాషణలు, నిమిషాల భేటీలు, తాత్కాలిక స్నేహాలు కూడా మన గుండెలపై శాశ్వత ముద్ర వేస్తాయి. వాటి ప్రాముఖ్యతను చెప్పేందుకు కాలాన్ని కొలమానంగా తీసుకోలేము. ఫాలోవర్ల సంఖ్య నాయకత్వానికి గీటురాయి కాదు. మీ ఫాలోవర్ల సంఖ్య మీ నాయకత్వ ప్రతిభను నిర్ణయించదని గుర్తుంచుకోండి. మీరెంతమంది జీవితాలను ప్రభావితం చేశారన్నదే అసలైన గీటురాయి. స్వార్థ నాయకులు విభజించి పాలించి తమ వ్యక్తిగత ఎజెండాలను ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు. సేవ చేయాలనుకునే నాయకుల తీరు వేరు. ఉమ్మడి లక్ష్యాల సాధనకు వారు ప్రజలను ఏకం చేస్తారు. ప్రపంచంలో గొప్ప నాయకులు ఎవరంటే తోటివారిని అత్యుత్తమ ప్రతిభను వెలికి తీసేవారే. మీ జీవితం సులభతరం అవ్వాలంటే నేటి సమాజంలో అనేక మంది చాలా అనవసర విషయాలను వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. అలాంటి వ్యక్తులు పరిణామాలు మీకు ఎదురైతే చిరునవ్వుతోనే బదులివ్వండి. ఒక్కోసారి మిమ్మల్ని విమర్శించిన మీకు సంబంధం లేదన్నట్టు భావించి ముందుకు సాగండి. దానివల్ల మీ జీవన ప్రయాణం 100 రెట్లు సులభతరంగా మారుతుంది. మీరు ముందుగా వీటిని జయించండి. మీరు గెలవాల్సింది ఇతరులపై కాదు, మీరు వేసే వాయిదాలపై, చెప్పే సాగులపై, స్వీయ సామర్థ్యాల పట్ల ఉన్న అనుమానాలపై, కంఫర్ట్ జోన్పై, మీ పాత దురలవాట్లపై ముందుగా పోరాడండి. వాటిని జయిస్తేనే మీరు జీవితంలో గెలిచినట్టు. మీ పురోగతిపై సంతృప్తి లేకపోతే ప్రస్తుతం చేస్తున్న అనుత్పాదక పనిని రోజూ చేస్తూ మీ జీవితంలో మెరుగైన మార్పులను కోరుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. మీ పురోగతిపై మీరు సంతృప్తి లేకపోతే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టండి. మీ చుట్టూ కొత్త పని వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. కొత్త వ్యక్తులను కలవండి. సరికొత్తగా ఇంకేదైనా ప్రయత్నించండి. కొత్త అలవాట్లు నేర్చుకోండి. కంఫర్ట్ జోన్ వీడేందుకు తటపటాయించకండి.
పోరాట యోధుడిలా ఆలోచిస్తేనే గెలుపు. మీరు జీవితంలో గెలవాలంటే ఎల్లప్పుడూ పోరాట యోధుడిలా ఆలోచించండి. ఒత్తిడిలో కాకుండా ప్రశాంతంగా ఉండండి. ఎవరు చూడని సమయంలోనూ మీ పని మీరు చేస్తూ వెళ్ళండి. ప్రశంసలను కాంక్షించకండి. మీ మనస్థితి ఎలా ఉన్నా పని విషయంలో వెనక్కి తగ్గకండి. జీవితం పెట్టే పరీక్షలకు బెదరకండి. నువ్వు నీలాగే ఉండు. నీ ప్రత్యేకత, నీ శక్తి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ప్రత్యేకం. కానీ చాలామంది ఇతరులను అనుకరించడంలో తాము ఎవరో మరిచిపోతుంటారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కూడా నువ్వు నీలాగే ఉండాలనేదే. ఎందుకంటే నీవుగా ఉన్నప్పుడే అసలైన వెలుగు వెలుగుతుంది. నువ్వు ఎవరో తెలుసుకోవడం అనేది మొదటి విజయం. మనకు మనమే ఎవరో అర్థం అవ్వాలి. మన లక్ష్యాలు, మన శక్తులు, మన పరిమితులు తెలుసుకోవడం కూడా అవసరం. ఇతరులతో పోలిక అవసరమే లేదు. ప్రపంచంలో ఒక్కో మొక్క ఒక్కటే. ఒక్కో మనిషి జీవితం కూడా ప్రత్యేకమే. అతన్ని చూసి నీ బాట మళ్లించుకు. నీ బాటే నిజమైనది. నీ విలువ నీ ప్రత్యేకతలో ఉంటుంది. నీవు మాట్లాడే విధానం, ఆలోచించే తీరు, స్పందించే శైలి, ఇవన్నీ నీ శక్తులే. వాటిని దాచిపెట్టకుండా వెలిగించు. అనుకరణ కాదు, ఆకర్షణగా మారు. అనేక మంది స్ఫూర్తిగా మారారు. ఎందుకంటే వారు నిండు మనస్సుతో తమది తాము నిలిపారు. నీవు కూడా నువ్వుగా ఉండి ఇతరులకు ఉదాహరణ కావచ్చు. నీకు నీవు ఉండటం ఓ బలహీనత కాదు, అది ఓ గొప్ప బలమే. ఈ ప్రపంచానికి మరో ఎవరో అవసరం లేదు. నీలో ఉన్న నీవే కావాలి. కాబట్టి నీవు నీలాగే ఉండు. నీ జీవితం పరిపూర్ణంగా తయారు చేసుకో. నీలో అసాధ్యాన్ని సాధ్యం చేయగల శక్తి ఉంది. నీవు అనే గర్వంతో ముందుకు సాగు. నీ ప్రత్యేకత నీ అసలైన బలం. నీవు ఎవరో, ఎలా ఆలోచిస్తావో అది ఎవరి దగ్గర కూడా లేదు. నీ ప్రత్యేకతను గౌరవించు. ఇతరులను అనుకరించడం కాదు, నిన్ను నీవు బ్రతికించుకోవాలి. మిగతా వారిలో కాకుండా నీవుగా ఉంటేనే నిజమైన ఆనందం. నీవు నిజంగా ఉండగలిగితేనే నిండు జీవితం సాగుతుంది. నటించడం వదిలేయి. నీ మనస్సు చెప్పేది చెయ్యి. ప్రపంచం నీపై నిబంధనలు విధించినా నువ్వు నీ బాటలో నడవాలి. ఇతరులు ఏమంటారో కాదు, నీవు నిన్ను ఎలా చూసుకుంటావో ముఖ్యం. నీ బలహీనతలే నీ శక్తులుగా మారవచ్చు. నీవుగా ఉంటే తేడా ఉన్నంత మాత్రాన్ని నీవు తక్కువ వాడివని కాదు. అదే తేడా నీ విజయ మార్గం. పొగడతల కోసం మారవద్దు. నీ నిజాయితీ కోల్పోవద్దు. ఒప్పుకోననే మాటల కోసం నువ్వు మారితే నీవు కోల్పోతావు. నిన్ను ప్రేమించుకుంటేనే ఇతరులు నిన్ను గౌరవిస్తారు. నీ విలువ నీవే గుర్తించు. బయట నుండి గుర్తింపు ఎదురైతే అదనంగా భావించు. సమాజం చూపే మాదిరితనాన్ని కాదనే వాడివే నిజమైన నాయకుడు. నీ దారిలో నీవు నడవడానికి ధైర్యం కావాలి. అది నిన్ను నీవుగా ఉంచుతుంది. నీ నిజమైన రూపాన్ని దాచిపెట్టవద్దు. అది ఎవరికైనా ఉపయోగపడుతుంది. నీ సత్యం, నీ అభిప్రాయం, నీ భావోద్వేగాలు ఎవరికో మార్గదర్శకమవుతాయి. నీవుగా ఉంటేనే జీవితానికి అర్థం ఉంటుంది. నిన్ను మరిచిపోతే ఈ జీవితం అన్యాయంగా మారుతుంది. కాబట్టి నువ్వు నీలానే ఉండు. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. జై హింద్. వందే మాతరం.